సృష్టిలో ఒక పాము, పులి తప్ప మిగతా ఏ జంతువు అయినా సరే తన బిడ్డలను రక్షించుకోవడానికే చూస్తారు. ఈ రెండు మాత్రమే కడుపులో ఉండించి బయటపడ్డటువంటి తమ బిడ్డల్ని చంపుకు తినేటటువంటి దరిద్రపు అలవాట్లు ఉన్నటువంటి. చివరికి ఇప్పుడు మనుషుల్లో కూడా కొంతమంది ఈ కోవకి చేరుతున్నారా? ఒక మహిళ తనకి ఆడబిడ్డ ఉంది, అదే సందర్భంలో భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోతే ఆత్మగౌరవంతో బతుకుతా బిడ్డలను పోషించుకోవాలి, కానీ ఇంకొక మగాడి జీవితంలోకి ప్రవేశించడం. ఆ మగాడు ఆ మగాడికి తన శరీరాన్ని అప్పచెప్పి అతని మీదన తన పోషణ భారాన్ని లేకపోతే తన కుటుంబ పోషణ భారాన్ని మోపడం ఒక దుర్మార్గం అయితే, ఆ మగాడు తన కూతురు మీద చెయ్యి వేయడం అంటే ఆడికి కూడా కూతురే అవుతుంది కదా, పోనీ వీడితో ఈ అమ్మాయితో సహజీవనం చేస్తే, కానీ తన కూతురు మీద చెయ్యేస్తుంటే ఆ చెయ్యి వేయడాన్ని సమర్థిస్తూ అనువుగా ఉండు అని చెప్పడం ఎంత నీచాతి నీచం. అట్లాంటి సంఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కుమార్తె మీద కన్నేసినప్పటికీ తల్లి నివారించకపోగా కుమార్తె ఫిర్యాదు చేసినా కూడా సహకరించాలంటూ ప్రోత్సహించేందుకు ప్రయత్నించిన ఘటన సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. శివాజీనగర్లో అపార్ట్మెంట్లో నివసిస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగికి కుమార్తె ఉంది, కుమారుడు ఉన్నాడు. పోనీ ఇంకేం చదువు రాంది కాదు, డబ్బులు లేనిది కాదు, జీతం కూడా చక్కగా వస్తుంది కదా, ఇంకెవరితోనో సంబంధం. ఆమె భర్తతో వివాదం కారణంగా 9 ఏళ్ల కిందటి విడాకులు తీసుకుంది. అప్పటి నుండి సత్తెనపల్లిలో నివసిస్తూ పట్టణానికి చెందిన అక్రమ రేషన్ వ్యాపారి తులసీకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతను నిత్యం ఆమె ఇంటికి వెళ్ళి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తె మీద కూడా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో ఆమె తల్లికి చెప్పి విలపించింది. అయినప్పటికీ తల్లి నివారించే ప్రయత్నం చేయకపోగా సహకరించాలంటూ ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. ఈ క్రమంలో పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని బంధువు అయిన వృద్ధురాలు ఇటీవల శివాజీనగర్లోని మహిళా పోలీస్ తిరుమల లక్ష్మి దృష్టికి తీసుకురావడంతో వ్యవహారం బట్టబయలేదు. మహిళా పోలీసు ఈ నెల 5న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జయరాజ్కి సమాచారం అందించింది. ఆయన ఈ నెల 6న సత్తెనపల్లి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల నేతృత్వంలో ఆ విద్యార్థిని పట్టణ పోలీసుల దగ్గరికి తీసుకొచ్చి జరిగిన సంఘటన వివరించారు. ఆ విద్యార్థిని దాచేయాలని చూసిందంట తల్లి. అయినా కూడా ఆమె తల్లి శతవిధాల ప్రయత్నించిన పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో పోలీసులు ఐసీడీఎస్ అధికారులు తొలుత ఆమెను గురువారం నరసరావుపేట 1 స్టాప్ సెంటర్కి తరలించారు. శుక్రవారం మంగళగిరిలోని 1 స్టాప్ సెంటర్కి తరలించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తులసీకృష్ణను పట్టణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఫోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిస్తే న్యాయమూర్తి రిమాండ్ విధించడం సత్తెనపల్లి సబ్ జైలుకి పంపించారు. చివరికి తను పోనీ డబ్బులు లేక వాడు ఎవరి దగ్గర ఉందనుకుంటే అనుకోవచ్చు, చక్కగా ఉద్యోగం చేస్తూ జీతం సంపాదించుకుంటూ పోనీ తన వ్యక్తిగత లైంగిక సంబంధాల కోసం ఏమన్నా ఉందనుకుంటే మళ్ళీ తన కుమార్తెను కూడా చేయి వేయడానికి ప్రోత్సహించిందంటే నిజంగా ఆవిడ ఎలాంటి తల్లు ఆలోచించాలి.